నన్నే పిరికివాడు అంటారా మిమ్మల్ని? ఈ టోనీ ఒక్క గుద్దు గుద్దితే ఇప్పటిదాకా సన్ సిటీ చూసింది కోబ్రా విషం, ఇక వీటితో చూస్తారు విధ్వంసం. Dong, dong goes the alarm. Let's make sure that there's no harm. The snake cast must be fake. Let's go Kiko, raise the stakes. Whoever is the big bad boss, let's make sure that he's at loss. If you want, come get some. Better get ready, here we come. వావ్! ఒక్క నిమిషంలో 120 కేక్స్. ఓరి నాయనో, అలా అంటే ఒకే సెకండ్ లో కిక్కో 2 కిక్ చేశాడు కదా. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే అన్బిలీవబుల్. ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలి, ఇంకాస్త స్పీడప్ చేయాలి. పావు నగలగొడ్డులోకి వెళ్ళింది. త్వరగా వచ్చి ఎవరైనా దాన్ని కొట్టండి. వద్దంకుల్, అది దారి తప్పి అడవి నుంచి సిటీకి వచ్చేసినట్టుంది. అది ఇప్పటికే చాలా భయపడిపోయింది. మీరు సన్ సిటీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళు ఈ పావుని తీసుకువెళ్ళిపోతారు. बजा अलार्म, शुरू हो गया अपना काम. चोर है सारी स्नेक कार, सारी की सारी फेक है यार. जो है इनका बिग बैड बॉस, आज करेंगे उसका लॉस. देगा देगा डम डम, better get ready, here we come. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. హఠాత్తుగా పాము కారు ఎక్కడికి వెళ్ళిపోయింది? నేనే డాక్టర్ డూంగా, సన్ సిటీని దోచుకుంటా బాగా. దొంగతనంలో పిహెచ్డి చేశాను. మొత్తం డబ్బంతా నా ఖజానాలోకి. ఉయ్ ఉయ్ అంటే ఒక పాము వచ్చి నగలన్నీ ఎత్తుకెళ్ళిపోయిందా? అచ్చచ్చో, అది కూడా కోబ్రానా? నేను నమ్మలేకపోతున్నానే. కోబ్రా అని చెబుతున్నారే. మనిషి అయినా సరే, స్నేక్ అయినా సరే, తప్పు చేసిన వాళ్ళని వదిలే ఉద్దేశమే లేదు. దీని వెనకాల ఎవరున్నా సరే వాళ్ళ అంతు చూస్తానంతే. ఏమంటున్నారు మీరు? సార్ ఏం చెప్పొస్తున్నారంటే, ఒక కోబ్రా దొంగతనం చేసి వెళ్ళిందంటే దాన్ని ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చుంటారు కదా. సన్ సిటీలో పాములు పట్టే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంక్వైరీ చేద్దాం. వాళ్ళలో ఎవరో ఒకళ్ళే ఇలా చేసుంటారు. చాలా మంచి ఐడియా. నా సహనం హద్దులు మీరిపోయింది. ఆ పాములు ఆడేవాడిని ఎలాగైనా సరే పట్టుకుంటా. చెట్పెట్ అంకుల్, ఆ దొంగతనం అలా చేసిన వాడు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే వాడిని వదిలిపెట్టాను అంతే. చట్పట్ సారు నేను కలిసి పాములు పట్టే వాళ్ళందరినీ తీసుకురాబోతున్నాం. కానీ దొంగతనం చేసింది పాము కాదు.
కికు నీకో విషయం తెలుసా? ఒక కోబ్రా వచ్చి సన్ సిటీని దోపిడీ చేసేసింది. అయ్యో, ఈ రోజుల్లో కోబ్రాలకు కూడా ఏమవుతుందో అర్థం కావడం లేదే. మా కాలంలో పాములు ఇటువంటి పనులు చేసింది ఎప్పుడూ లేదు. మేరంకల్ దొంగతనం చేసింది నిజమైన పావు కాదు, పావు రూపంలో ఉన్న చిన్న చిన్న రోబోట్ కార్స్. జ్యువెలరీ షోరూమ్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో అన్ని చూసేశాను. అలాగా? ఈ విషయం తెలిసిన జెట్ ప్యాట్ పాములు పట్టేవాడిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఒకనొకప్పుడు నేను ఒక పెద్ద అనకొండనే ఒక చిన్న కోబ్రాగా మార్చేశాను. ఒకవేళ ఆ కోబ్రా ఇదేనేమో అనిపిస్తోంది. ఏమన్నారు? మీరు ఒక అనకొండాని ఒకే సెకండ్ లో కోబ్రాగా మార్చేశారా? అవును, అది నిజమే. ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా నోట్లోకి దోమ వెళ్ళిపోతుంది. కోబ్రా రూపంలో వచ్చిన ఆ చిన్న కార్లను మనం ఏం చెయ్యగలం? ఆ చిన్న చిన్న కార్లు చిన్న చిన్న విషయాల్ని దొంగతనం చేయగలదు. జ్యువెలరీస్ లో చాలా చిన్నది, ఎంతో విలువైనది డైమండ్సే. నెక్స్ట్ వాళ్ళు దొంగతనం చేయబోయేది డైమండ్ అయి ఉంటుంది. డైమండ్ మార్కెట్ దగ్గర కొంచెం అలర్ట్ గా ఉండాలి. నాకెందుకు ఆ కార్లు అక్కడికి వస్తాయి అనిపిస్తోంది. కిక్కో, ఆ దొంగతనం చేయడానికి వచ్చిన కార్స్ మళ్ళీ ఇక్కడికి వస్తాయని నీకు నమ్మకం ఉందా? అవును ట్వింకిల్, నువ్వు ఒక విషయం చెప్పు. నువ్వెప్పుడు నీ కాస్ట్లీ వస్తువుని పర్స్ లో వేసుకొని తీసుకువెళ్ళాలనుకుంటే ఏ వస్తువుని తీసుకువెళ్తావు? ఒక వర్డ్ లో చెప్పాలంటే డైమండ్. డైమండ్ చెప్పాక గుర్తొచ్చింది, నేను కొంచెం కుకుంబర్ తింటాను. అంత చిన్న కార్లు ఇంత కాస్ట్లీ అయిన వస్తువుల్ని తీసుకువెళ్ళగలరంటే ఖచ్చితంగా అది డైమండ్సే అయి ఉంటాయి. సన్ సిటీలో ఎంతో విలువైన డైమండ్స్ ఈ బజార్ లోనే ఉంటాయి. టోనీ బాస్, ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? ఆ కోబ్రా దొంగని పట్టుకోవడానికి. వాడిని కానీ మనం పట్టుకున్నాం అనుకో చాలా ఫేమస్ అయిపోతాం. ఫేమస్ అయితే బాగా తినొచ్చు. మీరు దాన్ని పట్టుకుంటారా? నేనే దాన్ని పట్టుకుంటాను. దాన్ని పట్టుకున్న తర్వాత నా ట్రైనింగ్ దాంతోనే చేయిస్తాను. ఆ తర్వాత దాన్ని నా మెడకి చుట్టుకొని పాము, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. టోనీ బాస్, ఊరికే భయపడకండి. ఇది ఒక ప్లాస్టిక్ పాము. దేనైనా చూసి భయపడి పారిపోయేవాడు పిరికివాడు. అందుకని టోనీ బాస్ ఒక పిరికోడు. నన్నే పిరికివాడు అంటారా మిమ్మల్ని? ఈ టోనీ ఒక్క గుద్దు గుద్దితే బామ్మ పడుతుంది. ఇంకో ఎమర్జెన్సీ, R7 నుంచి సూపర్ స్పీడో కార్ బయటికి రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను. ఎవరితోనైనా కుస్తీ పోటీ పడాలా? చెప్పు వెయిటింగ్. సూపర్ స్పీడో, చిన్న చిన్న కార్లతో అన్నిటినీ ఎవరో దొంగతనం చేస్తున్నారు. సో ఇప్పుడు దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో కనిపెట్టాలి. ఎవడు ఈ పని చేస్తున్నాడో వెంటనే కనిపెట్టి ఒక పట్టు పడదాం. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 142 ని అప్లై చేయి. ఓకే కికో, ఫార్ములా నంబర్ 142 ని యాక్టివేట్ చేస్తున్నాను. కీకో, సన్ సిటీ రక్షకుడా, నువ్వు నా పాముని ఎప్పటికీ పట్టుకోలేవు.
మన మధ్యలోనే వదిలేస్తే ఆ పాము ఎస్కేప్ అయిపోతుంది. దాన్ని అడ్డుకునే వాళ్ళని మనం కనిపెట్టలేకుండా అయిపోతుంది. అవును కిక్కో, వేగంగా వచ్చిన ఆ చిన్న చిన్న కార్లు సడన్ గా ఏమైపోయాయో మనకు తెలియకుండా పోయింది. దాన్ని కనిపెట్టే ఇంకో మార్గం ఉంది. ఫార్ములా నంబర్ 577. దానికి ముందు కార్ నుంచి నేను వెళ్ళిపోతాను. ఓకే కిక్కో, ఫార్ములా నంబర్ 577 ని యాక్టివేట్ చేస్తున్నాను. త్వరగా వెళ్ళి సూపర్ స్పీడో, నేను నీ వెనకాలే వస్తున్నాను. నా పేరు డూంగా. ఈ రోజు నీ అంతు చూస్తాను కుర్ర కుంక. నేనే డాక్టర్ డూంగా. సన్ సిటీని దోచుకుంటా బాగా. దొంగతనంలో పిహెచ్డీ చేశాను నేను. ఈ రోజు కికో అంతు చూస్తాను. హుయ్ హుయ్ హుర్ర్. కీకో అయిపోయాడు. ఇక సూపర్ స్పీడో మాత్రమే మిగిలింది. ఈ సన్ సిటీలో నాకు ఉన్నది వీళ్ళిద్దరే శత్రువులు. ఎలాగైనా నేను వీళ్ళని బంధించగలిగితే ఆ తర్వాత నాకు తిరిగే ఉండదు. చిన్న కారుగా మారిపోవడం వల్ల నా పవర్స్ కూడా చిన్నవిగా మారిపోయాయి. నో ప్రాబ్లం. ఒక్కసారి వాళ్ళ డెన్నుకు వెళ్ళిపోయానంటే మళ్ళీ నా ఒరిజినల్ షేప్ వచ్చేసి ఈ చిన్న కారుతో ఒక ఆట ఆడతా. సూపర్ స్పీడో చాలా శక్తివంతమైందన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా కార్స్ లో కూడా అటువంటి పవర్సే ఉన్నాయన్న విషయం వాడికి తెలియదు. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను అనుకుంటాను. ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి. ఇప్పుడు కీకో కూడా ఇక్కడ లేడు. ఉంటే ఏదో ఒక ప్లాన్ ఆలోచించేవాడు. ఏం చేయాలి? ఓ, ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. ఫార్ములా నంబర్ 578 ని యాక్టివేట్ చేసి నా ఒరిజినల్ రూపానికి మళ్ళీ రావాలి. అప్పుడే నేను ఈ ప్రమాదం నుంచి బయటపడగలను. ఇప్పుడు నేను మునుపట్లా మారే సమయం వచ్చేసింది. ఓ మై గాడ్, ఇలా జరుగుతుందని నేను కొంచెం కూడా ఊహించలేదు. కీకో కమాండింగ్ లేకుండా ఒరిజినల్ రూపానికి రావడం చాలా కష్టంగా ఉంది.
ఇలాగే జరిగిందంటే నా పని ఖతం అయిపోవడం ఖాయం. కిక్కో మాత్రమే నన్ను ఇప్పుడు కాపాడగలడు. కిక్కో ఎక్కడున్నావు? నా పేరు డాక్టర్ డూంగా. సన్ సిటీని దోచుకుంటా బాగా. నన్ను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. నువ్వు కూడా నన్నేమీ చేయలేవు కికో, ఎందుకంటే నేను దొంగతనంలో పిహెచ్డి చేశాను. డాక్టర్ డూగా అంకుల్, మీరు చేసింది చాలా పెద్ద తప్పు. మీరు దొంగతనం చేసిన వస్తువుల్ని వెనకిచ్చి మీ తప్పుని రైట్ చేసుకోండి. నేను ఇంకా పెద్ద దొంగతనం చేసి ఇంకా పెద్ద రాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. నా మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో నేను ఆ పనే చేస్తాను. ఏంటది? దొంగతనం. నాకు తెలుసు కికో, నీ కమాండ్ తో సూపర్ స్పీడ్ నార్మల్ సైజుకి వచ్చేస్తుందని నాకు తెలుసు. ఆ తర్వాత నా అంతు చూస్తుంది. అందుకే నేను అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశాను. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 578 ని అప్లై చేయి. తప్పకుండా కికో, ఫార్ములా నెంబర్ 578 ని యాక్టివేట్ చేస్తున్నా. నేను పిహెచ్డి చేసిన డాక్టర్ని. నీ ఆటలు నా దగ్గర సాగవు. ఈ కేజ్ అన్బ్రేకబుల్ మెటల్ తో తయారైంది. అందులోంచి రేడియేషన్స్ వస్తున్నాయి. కనుక వాటిని ఎదిరించి విరగొట్టుకుని బయటికి రావడం ఎవరికీ సాధ్యం కాదు. నా పేరు డాక్టర్ డూంగా. సన్ సిటీని దోచుకుంటా బాగా. నేనిప్పుడు నా కార్లన్నిటికీ ఈ బాంబులు ఫిక్స్ చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు నా చిన్న కారు చేసిన విద్యలే చూశావు. ఇప్పుడు చిన్న కార్లు పెద్ద కార్లు కలిసి చేసే అనకొండాని చూడు. నువ్వు సూపర్ స్పీడో మాత్రమే నన్ను ఎదిరించి నిలబడగలరు. కానీ త్వరలోనే మీ చాప్టర్ కూడా క్లోజ్ చెయ్యబోతున్నాను. డాక్టర్ డూంగా, దోచుకుంటా బాగా. సూపర్ స్పీడో, ఆ బోన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నువ్వు దాన్ని విరగొట్టలేవు. నువ్వు బయటికి రావడానికి ఒక మార్గమే ఉంది. ఏమిటది? ఎమర్జెన్సీ R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళాలి. మళ్ళీ ఎమర్జెన్సీ R7 నుంచి సూపర్ స్పీడో కార్ బయటికి రావాలి. సూపర్ స్పీడో, ఆ బాంబ్ పేలిపోతుంది. మనం త్వరగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అవడానికి టైం లేదు కికో. ఆ బాంబ్ ని నా డిక్కీలో పడేయ్. లేదు. డూ ఇట్ కికో, ట్రస్ట్ మీ. స్పీడో, నీకేం కాలేదు కదా? సూపర్ స్పీడో, నేను బాగానే ఉన్నాను కికో. స్వయంగా నేనే దీన్ని రిపేర్ చేసుకోగలను. సన్ సిటీ జోలికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళను ఒక ఆట ఆడిస్తాం. డాక్టర్ డుంగా, పగ తెచ్చుకోవడానికి మేము వస్తున్నాం. కాచుకో. ఇప్పటిదాకా సన్ సిటీ చూసింది కోబ్రా విషం. ఇక వీటితో చూస్తారు విధ్వంసం. Dong dong goes the alarm. Let's make sure that there's no harm. The snake cast must be fake. Let's go Kiko, raise the stakes. Whoever is the big bad boss, let's make sure that he's at loss. If you want, come get some. Better get ready, here we come. నేనే డాక్టర్ డూంగా. సన్ సిటీని దోచుకుంటా బాగా. ఇప్పుడు నా జైంట్ కోబ్రా చూపిస్తుంది దాని పవర్. సోదర సోదరీమణులారా, భయపడాల్సిన అవసరమేం లేదు. నేనే డాక్టర్ డూంగా. సన్ సిటీని దోచుకుంటా బాగా. నేను దొంగతనంలో పిహెచ్డి చేశాను. నన్ను బాగా దొంగతనం చేసుకోనివ్వండి, సురక్షితంగా ఉండండి. నా జైంట్ కోబ్రా కడుపు నిండితే చాలు. అది ఎవరిని ఎలాంటి ఇబ్బందికి గురి చెయ్యదు. మర్యాదగా మీ దగ్గరున్న పర్సులు, డబ్బులు అన్నీ దాని నోట్లో వెయ్యండి.
నిన్ను మెచ్చుకుంటున్నాను కికో. నువ్వు ఈ పాటికి వేరే లోకానికి వెళ్ళిపోయి ఉంటావని అనుకున్నాను, కానీ నాతో తలపడ్డానికి తిరిగొచ్చావా? ఆ? సూపర్ స్పీడ్, మనం డాక్టర్ డూంగాతో తలపడ్డామంటే ఇక్కడ ఉండే వాళ్ళందరికీ పెద్ద సమస్య అవుతుంది. ఏదో ఒక కారణం చెప్పి మనం అవుట్ ఆఫ్ సిటీకి వెళ్లాల్సిందే. కానీ ఆ పని ఎలా చేయగలం కికో? ఫార్ములా నంబర్ 489 ని అప్లై చేయి. ఓకే కికో, ఫార్ములా నంబర్ 489 ని యాక్టివేట్ చేస్తున్నాను. డాక్టర్ డూంగా అంకుల్, మీరు ఇంత పెద్ద పావుతోనే మమ్మల్ని అటాక్ చేయబోతున్నారా? ఇప్పుడు ఈ సన్ సిటీ అందరి ముందు మీకు అవమానం జరగబోతోంది. హ, ఆ! నీకు అంత ధైర్యం వచ్చిందా? అయితే ముందు నీ అంతు చూస్తాను, ఆ తర్వాత ఈ సన్ సిటీ సంగతి తేలుస్తాను. ఏమైంది? పెట్రోల్ అయిపోయిందా నీ డొక్కు బండిలో? లేక నా అనకొండకు భయపడి సరెండర్ అయిపోతున్నావా? భయపడాల్సింది మీరే డాక్టర్ డుంగా. మీరు నుంచునేది పావు మీద కాదు, బాంబ్ మీద. ఏమంటున్నావు? మీరు మా మీద బాంబ్ దాడి చేశారంటే అప్పుడు నేను ఫార్ములా నంబర్ 313 ని అప్లై చేయాల్సి వస్తుంది. నీకిష్టం వచ్చిన ఏ ఫార్ములానైనా ప్రయోగించు, కానీ నువ్వు మాత్రం తప్పించుకోవడం కుదరదు. నేనే డాక్టర్ డూంగా. సూపర్ స్పీడ్, ఫార్ములా నంబర్ 313 ని అప్లై చేయి. తప్పకుండా కికో, ఫార్ములా నంబర్ 313 ని యాక్టివేట్ చేస్తున్నా. డాక్టర్ డూంగా అంకుల్, ఇదే నా ఫార్ములా 313. ఆ బాంబ్ పేలబోతోంది. ఆ తర్వాత మిగతా బాంబులు కూడా పేలుతాయి. వద్దు, అలా చేస్తే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. ఎంతో కష్టపడి పిహెచ్డి చేశారు దొంగతనంలో. నన్ను కాపాడు. మిమ్మల్ని కాపాడడానికి ఒక్క మార్గమే ఉంది. ఏమిటి? అయ్యయ్యో, డాక్టర్ డూంగాన్, ఇలా దోపిడీలు చేయడానికా మీరు పిహెచ్డి చేసింది? మీరు ఇంకా చదవాలి అనుకుంటే జైల్లో కూర్చుని చదువుకోండి. ఈ కేసు సాల్వ్ అయిపోయింది. సన్ సిటీకి ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మేముండగా అండగా సన్ సిటీ వాళ్ళకెందుకు దిగులు దండగా? అనుక్షణం కవచంలా కాపాడుతుంటాం. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే, గొడుగు లేని వాడు వర్షంలో తడవాల్సిందే. ఏమిటి? అరెరే, చట్పటంకులు ఏం అడుగుతున్నారంటే గెలిచిన మాకు ఎవరు పాట పాడబోతున్నారు? ఓరి నాయనో, ఎవరది? ఈయన తన ప్రతిభతో అన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేస్తున్నారు.
కన్నా టేబుల్ టెన్నిస్ బాల్ ని పింగ్ పాంగ్ అంటారు. డోర్ బెల్ శబ్దాన్ని డింగ్ డాంగ్ అంటారు. అదే విధంగా దొరికిన దొంగల్ని అడ్డంగా దిడ్డంగా వాయించేవాడే ఈ జాసు జట్ పట్. అరే జట్పట్ సార్, ఎంత మాట చెప్పారు. నేను వెంటనే దీన్ని నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. అదే విధంగా ఇంకో విషయాన్ని కూడా నోట్ చేసుకో. ఈ జాసు జట్ పట్ ఉండగా ఈ సన్ సిటీ నగరంలో ఎటువంటి పొరపాట్లు జరగవు. ఓకే సార్. సో ఈ సన్ సిటీలో నేనున్నంత వరకు ఎటువంటి క్రిమినల్ ధైర్యంగా దొంగతనం చేయలేడని చెప్పారు కదా సార్. అయితే నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుని ఆ లైన్ కట్ చేసేనా సార్? ఎవరితను వచ్చే పోయే బండ్లన్నిటిని ఇలా దారుణంగా నాశనం చేసేస్తున్నాడు. ఇలా చేశాడంటే మనకు పెద్ద ప్రాబ్లమే. వీడి బారి నుంచి మనల్ని కాపాడేవాడు నాకు తెలిసి ఒకే ఒక్కడున్నాడు. కికో, నీళ్లు వచ్చే దారిలో రాళ్లు ఇరుక్కుపోవడం వల్ల నీళ్లు రాకుండా పోతున్నాయి. ఇది మా వ్యవసాయానికి చాలా కష్టంగా ఉంది. నీళ్లు లేకుండా మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. దయచేసి సహాయం చేయి కికో. మీరిద్దరూ అనవసరంగా దేనికి దిగులు పడకండి. మీకు ఒకరోజు కష్టం ఏమీ రాదు. కృతజ్ఞతలు కిక్కో. నువ్వు చెప్పినట్టుగానే మాకు మంచి చేశావు. చాలా సంతోషం కిక్కో. నువ్వు చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకున్నావు. ఇదంతా నా బాధ్యతే. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సన్ సిటీ ఆపదలో ఉంది. ఎవరు నువ్వు? ఎందుకని కార్లన్నీ ధ్వంసం చేస్తున్నావు? నా పేరు హంటర్ విరాజ్. ఇక నుంచి ఈ సన్ సిటీ నా అడ్డా. ఇక్కడ నేను కోరుకున్నదే జరగాలి. సన్ సిటీ హైవే ఇక నా రాజ్యం. నా అనుమతి లేకుండా ఇటువైపు ఏ బండి రాకూడదు. పరిస్థితి 1 వర్డ్ లో చెప్పాలంటే అయిపోయింది. కానీ 2 వర్డ్స్ లో అడుగుతున్నాను, ఎలా జరిగింది? నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. ఓరి నాయనో, ఎవరది? ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. హాయ్ బడ్డీ కికో, నేనే నీ ఫ్రెండ్ స్పీడోని. త్వరగా ప్రాబ్లం ఏంటో చెప్పు. ఇద్దరం కలిసి దాన్ని సాల్వ్ చేద్దాం. హౌ కెన్ హెల్ప్ యూ? ప్రాబ్లం ఏంటో చెప్పు. సన్ సిటీలో ఏదో ప్రాబ్లం అనుకుంటా. త్వరగా వెళ్ళు. నేనుండగా దిగులెందుకు? ప్రాబ్లం ని చూసుకోవడానికి నేనున్నానుగా. పరిష్కరించండి ఆ బదులను.
కిక్కో సూపర్ స్పీడో అంటే ఎవరు? ఇలాంటి వాళ్ళకి వన్ వర్డ్ లో ఏం చెప్పిస్తారో తెలుసా? లెసన్. మామూలు లెసన్ కాదు, నీకు బుద్ధి చెప్పే లెసన్. ఎవరు వీడా? ఈ కుర్ర కుంక నాకు గుణపాఠం చెప్పేది. ఆ? మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. మీరు చేసేది చాలా తప్పైన విషయం. ప్లీజ్ అందరి దగ్గర సారీ చెప్పేయండి. ఈ హంటర్ విరాజ్ సారీ చెప్పాలా? హంటర్ విరాజ్, ఇక నుంచి ఈ సన్ సిటీకి నేనే రాజా. నేను సారీ చెప్పాలా? సూపర్ స్పీడో వెంటనే ఫార్ములా నెంబర్ 56 ని అప్లై చేయి. ఓకే బడి, ఇనిషియేటింగ్ ఫార్ములా నెంబర్ 56. ఈయన తన ప్రతిభతో అన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేస్తున్నారే. చూస్తూ ఉండు, నీకు ఇదే గతి పడుతుంది. ఆ? సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 817 ని అప్లై చేయి. ఓకే కిక్కో. నిజంగా ఈయన సూపర్ స్ట్రాంగ్ అయిన హంటరే. ఇదో ఇక నిన్న నుండి ఎవ్వరూ కాపాడలేరు. ఇక నుంచి ఈ సన్ సిటీ నా సొంతం, నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇలా అరవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నీ వల్ల వీలైతే నీకు ధైర్యం ఉంటే యాక్షన్ లోకి దిగు చూద్దాం. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే కిక్కో ఈ సన్ సిటీకి రక్షకుడుగా ఉన్నంత వరకు నీలాంటి వాళ్ళ ఆటలు ఇక్కడ ఎప్పటికీ చెల్లవంటున్నారు. ఇప్పుడు నీకు బాగా అర్థమై ఉంటుంది. అయితే ఇప్పుడే మీ సన్ సిటీ రక్షకుడి కథని నేను ముగిస్తాను. తన చేతిలో ఉన్నది వన్ వర్డ్ లో ఏంటో చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ. అది ఎంతో ఎక్కువ పవర్ తో ఉంది. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 22. ఓకే కిక్కో, ఇప్పుడే యాక్టివేట్ చేస్తాను ఫార్ములా నెంబర్ 22. ఏంటి హంటర్ అంకుల్, ఇక జైల్లో మీ రాజ్యాన్ని ప్రారంభించండి. నేను తిరిగి వస్తాను కీకో, ఖచ్చితంగా తిరిగి వస్తాను. ఫ్రెండ్స్ అందరికీ నువ్వు చేసిన హెల్ప్ కి మా ఫ్రెండ్స్ అందరూ నీకు 2 words లో చెప్పాలనుకుంటున్నారు. శత్రువుల మొహం మీద కిక్కో గుద్దాడు గుద్దు, టోనీ బాస్ బిల్డప్ రద్దు. నేను ఒక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మకి బొమ్మ పడుతుంది. సన్ సిటీ నివాసులారా, పిల్లలారా, నాకు ప్రియమైన వాళ్ళారా, నాకు ఇష్టమైన వాళ్ళారా, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. వీరా ద హంటర్ లాంటి ప్రమాదకరమైన క్రిమినల్ సన్ సిటీ జైల్లో ఉన్నాడు. అందువల్ల ఈ విషయంలో నాకు నేనే మర్యాద చేసుకుంటున్నాను. ఏంటిది? వీరాను పట్టుకున్నందుకు మీకు మీరే మర్యాద చేసుకుంటున్నారా? ఇంకా మీకు అర్థం కాలేదా టింపు అన్నా? నేనే ఇటువంటి వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశాను. అందరినీ ఇన్స్పైర్ చేశాను. ఇన్స్పైర్. నా కారు మీద ఒట్టే చెబుతున్నాను, నాకేమీ అర్థం కాలేదు. ఎలా ఇన్స్పైర్ చేశారో చెప్పండి. ఒకసారి ఇలాగే 10 సింహాలు ఒక్కటిగా వచ్చాయి. నేను వాటిని కొట్టిన కొట్టుడికి అవి చిన్నవిగా మారిపోయాయి.
వాటినే మీరందరూ ఇప్పుడు పిల్లులు అంటున్నారు. అవును, ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉన్నట్టయితే ఎవరైనా నన్ను గుద్ది నేను సన్ సిటీ మీదకు వెళ్ళి పడిపోతానా? మేయర్ అంకుల్ స్టాచ్యూ మీద పడిపోయారు. అంటే ఆయన చెప్పిన మాటల్లో ఒక మాటలో చెప్పాలంటే అబద్ధం. ఏమిటిది? ఎందుకని నన్ను ఇలా గుద్దావు? చింతపండు రసాన్ని కూరలో వేయడానికి ముందు కూరని కింద పారేసినట్టు ఉంది మీ గతి. చట్పట్ సార్ ఏం చెప్పొస్తున్నారంటే పెద్ద సమస్య వచ్చింది. ఆ విరాజ్ జైలు నుంచి తప్పించుకు పారిపోయేట. ఇంకొక ముఖ్యమైన విషయం, ఖచ్చితంగా ఈసారి మనకి పెద్ద ప్రమాదాన్నే తలపెడతాడు. దీనికంటే ఆపదైన విషయం ఏముంది అంకుల్? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సమస్య పక్కనే ఉంది. నా పేరు హంటర్ విరాజ్. ఇక నుంచి ఈ సన్ సిటీ నా అడ్డా. కికో, ఇప్పుడు నా దగ్గర ఉన్నది 1 కాదు 4 హంటర్స్. ఇక నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. నన్ను వదిలిపెట్టు, నన్ను వదులు. ఏంటిది? అప్పుడు తన దగ్గర 1 మాత్రమే కదా ఉండేది, ఇప్పుడు 4 ఉన్నాయి ఏంటి? కొంచెం ఉండండి, నేనేమైనా తింటాను. అతను మేయర్ అంకుల్ ని చేసేది ఒక మాటలో చెప్పాలంటే కిడ్నాప్. గుడ్ మార్నింగ్ హంటర్ అంకుల్. మీరు మేయర్ అంకుల్ ని కిడ్నాప్ చేయలేరు. చెయ్యడం కాదు, చేసేశాను. ఇక నుంచి మీరంతా నన్నే కొత్త మేయర్ గా స్వీకరించాలి. లేదంటే మీ మేయర్ అంకుల్ ఎప్పుడు నా కస్టడీలోనే ఉంటాడు. బాయ్ బాయ్. ఆలోచించుకోండి. అయిపోయాను. నాకు చాలా భయంగా ఉంది. ఈసారి నువ్వు నన్ను ఖచ్చితంగా పట్టుకోలేవు కికో. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ ఒక రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టం. అరే శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా, వదలను లేరా. హంటర్ విరాజ్ మేయర్ అంకుల్ ని కిడ్నాప్ చేసేశారు. త్వరగా వెళ్ళి కాపాడాలి. ఆ హంటర్ చాలా దారుణమైన వ్యక్తి. అతని దగ్గర భయంకరమైన హంటర్స్ ఉన్నాయి. నువ్వేం దిగులు పడకు, మనం త్వరగా వెళ్ళి ఆయన్ని కాపాడదాం. Pump it up, pump it up, pump it up, pump it up, pump it up. Come on. Pump it up, pump it up, pump it up, pump it up, pump it up. Come on. Sip, 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 smack. Hunter Viraj is ready with a stack. Sip, 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 smack. Let's go, Kiko, crash and slash. Sip, 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 smack. Can you do it? Yes, we can. Let's go save the mayor, Kiko. Don't be scared. You've got speedo. Sip, 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 but that. Sip, 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 but that. నేను వచ్చేసాను హంటర్ అంకుల్. ఇక పైన మీరు పారిపోలేరు. పారిపోవాలని ఎవరనుకున్నారు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నీ కథని సూపర్ స్పీడో కథని ముగించడానికి. ఆ తర్వాత ఈ సన్ సిటీ నా సొంతం అవుతుంది. నన్నెవ్వరూ అడ్డుకోలేరు. ఏమయ్యా, ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తావు? ఈ విషయం నాకు ముందే చెప్పి ఉండొచ్చు కదా. నేను నీకు ముందే అర్థమయ్యేలా చెప్పుండేవాణ్ణి. కికోని సూపర్ స్పీడ్ ని అంత చేయడం ఇంపాసిబుల్. నువ్వు పడ్డ కష్టమంతా వృధా. అలాగా, అది ఇప్పుడే తేలిపోతుంది. జాగ్రత్త సూపర్ స్పీడ్. ఈసారి హంటర్ విరాజ్ అంకుల్ హంటర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. లాస్ట్ టైం లాగే ఈయన ఆపాలనుకుంటాను. ఓకే కిక్కో. ఈసారి మ్యాగ్నెట్ వల్ల కూడా ఆపడానికి అవట్లా.
ఈసారి నీ ట్రిక్స్ ఏవి నా దగ్గర ఫలించవు. వీలైతే నా నుంచి తప్పించుకో ఈ చూద్దాం. హంటర్ దగ్గర మన ఆటలేమీ సాగట్లేదు కిక్కో. ఇతన్ని చూస్తుంటే నాకు బామ్మ గుర్తుకో. సూపర్ స్పీడో, ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది. అవి రెండు ఒకే ప్యాటర్న్ లోనే మూవ్ అవుతున్నాయి. ఈ రెండిటికి మధ్య 2 సెకండ్లు గ్యాప్ ఉన్నాయి. సూపర్ స్పీడో, నేను ఆ గ్యాప్ ని యూస్ చేసుకున్నానంటే నేను హంటర్ అంకుల్ దగ్గరికి వెళ్ళగలను. ఆయనను ఎదిరించి దాడి చేయగలను. కానీ బడ్డీ కిక్కో, ఒక చిన్న పొరపాటు జరిగినా అది నీకు ప్రమాదంగా మారుతుందే. బాధపడకు సూపర్ స్పీడో, కాన్సంట్రేషన్ కోసం నేను చాలా మెడిటేషన్ చేస్తున్నాను. సో ఆ గ్యాప్స్ మధ్యలో నేను ఈజీగా వెళ్ళగలను. ఈ సన్ సిటీ నాకు సొంతం కాలేదంటే అది ఇక ఎవరికి దక్కడానికి వీల్లేదు. అయిపోయింది. ఈ దారుణమైన లావా సన్ సిటీ వరకు వెళ్ళిందంటే సన్ సిటీ అంతమైపోతుంది. సూపర్ స్పీడో, వెంటనే ఫార్ములా నెంబర్ 38 ని అప్లై చేయి. నేను అంతవరకు ఆయన ఆపుతాను. వేరే కథ ముగిసిపోయింది. అక్కడ చూడండి. నిన్ను జైల్లో పడేస్తే సరిపోదు, అక్కడ నిన్ను తలకిందులుగా వేలాడదీయాలి. అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. తోలు ఒలిచేసావంటే అప్పుడు మరీ బుద్ధి వస్తుంది. ఈయన ఏం చెప్పొస్తున్నారంటే ఈసారి నిన్ను తీసుకువెళ్లి హై సెక్యూరిటీ జైల్లో వేస్తారట. అక్కడ నువ్వు అరిచే శబ్దం కూడా బయట వినపడదు. అలాంటప్పుడు నువ్వు ఎలా బయటికి రాగలవు? ఇంకొకే మన సూపర్ హీరోకి cheer-up చేద్దాం. ఒక్క మాటలో అలాగే మీరందరూ నన్ను కూడా పొగడండి. ఎందుకంటే కికోకి సూపర్ స్పీడోకి ఐడియా ఇచ్చింది నేనే. అవును, ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద గుడ్లు పడతాయి. మళ్ళీ అబద్ధం చెప్పారు. సూపర్ స్పీడో, లావా ఆపినందుకు చాలా థ్యాంక్స్. అంతేకాదు కికో, మీ అందరికి కూడా థ్యాంక్ యూ.
మనకి 1 గంట సేపు టైం ఉంది. కికో సూపర్ స్పీడ్ వాళ్ళు రేసులో బిజీగా ఉంటారు. మనం సన్ సిటీని తలకిందులు చేసేద్దాం. స్పీడో అరే అతను మనల్ని అడ్డుకోకుండా బానెట్ మీద నుంచి ఏం చేస్తున్నాడు? ఏయ్, ఇది చూసారా? ఊళ్ళలో గ్యాంగ్ ఈ లెటర్ ని పంపించారు. ఇందులో ఏం రాశారంటే మర్యాదకు మా డిమాండ్స్ ని ఒప్పుకోండి, లేకపోతే సన్ సిటీని బాంబు పెట్టి లేపేస్తామని చెప్పారు. కన్నా మా తాత ఎప్పుడు చెప్పేవారు, ఏ పని మొదలు పెట్టినా మధ్యలో దాన్ని వదిలి వెళ్ళకూడదు అని. అదే విధంగానే వీళ్ళు కూడా వీళ్ళని వదిలిపెట్టడం పెద్ద 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 తప్పైపోయింది. ఏమన్నారు? మన చట్పట్ సార్ ఏమన్నారు అంటే ఊళ్ళలో గ్యాంగ్ దగ్గర ఏదీ లేదట. సన్ సిటీని అంతం చేయడానికి వాళ్ళ దగ్గర దీపావళికి పేల్చే టపాకాయలు కూడా లేవట. సన్ సిటీపై అటాక్ చేసే ధైర్యం కూడా లేదట. ఇవన్నీ నా నోట్ ప్యాడ్ లో నేను నోట్ చేసి ఉంచుకుంటాను సార్. ఫ్రీగా ఉండేటప్పుడు కొంచెం చదివి చూసుకో, అప్పుడైనా సరే నీకు అర్థమవుతుంది. బాగుంది, మీరు నన్ను చూసి నేర్చుకోండి. నేను ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఎవ్వరూ అంతం చెయ్యలేరు. ఒకసారి ఎవడో ఒకడు ఈ సన్ సిటీలో టైం బాంబుని ఫిక్స్ చేశాడు. నేను ఆ టైం ని మార్చేసి ఆ బాంబుని వాడికే తిరిగి పంపించేశాను. మరేమిటి, ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే ఏదో ఒకటి వచ్చి నన్ను గుద్దుతుంది. వేడి వేడి సమోసాల సువాసన అదిగో అక్కడి నుంచే వస్తోంది. బడే ఎలా వాసన పసిగడుతున్నారు? ఇలాంటి పవరు ఎప్పుడు ఒక డాగీసుకు మాత్రమే ఉంటాయి. అరే మన టోనీ బాస్ కూడా అల్షిషన్ డాగీకి ఏ మాత్రం తక్కువ కాదు. ఏయ్, మీ ఇద్దరు నన్ను పొగుడుతున్నారా లేకపోతే ఎగతాళి చేస్తున్నారా? ఎగతాళి చేస్తున్నాం. లేదు, పొగుడుతున్నాం. నన్ను ఎగతాళి చేస్తున్నారా? ఇక మీరు ఒకే ఒక మాట మాత్రమే చెప్తారు. ఈ టోనీతో ఆటాడితే ఏమవుతుందో తెలుసుగా? తిరుపతికి బొమ్మ పడుతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన పంచ్ ఎలా ఉందో చెప్పండి. హలో ట్వింకల్, నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. సంతోషం అంటే చాలా పెద్ద సంతోషం. ఇప్పుడు నేను ఈ విషయాన్ని 2 మాటల్లో చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్ ఉంది. కికో, మన మేయర్ అంకుల్ సన్సెట్ యాన్యువల్ డే రోజున మీ హీరోయిజం ని పొగుడుతూ ఒక గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నారు. ఇది నిజంగానే గుడ్ న్యూసే. ఇది సెలబ్రేట్ చేయాలంటే నేను కొంచెం తింటాను. అంతగా కికో ఏం చేశాడంట? అంత గొప్పగా ఏం చేశాడా అని అడుగుతున్నావా? ఇలాంటి తెలివి తక్కువ ప్రశ్నలు అడిగే వాళ్ళని ఒకే మాటలో ఏమంటారో తెలుసా? ఈడియట్. ఒకవేళ నా దగ్గర సూపర్ స్పీడే ఉంటే గనక కిక్ వచ్చేసి అన్ని పనులు నేను కూడా చేసి ఉండేవాడిని. ఇది చాలా అన్యాయం. అవును, ఇంజస్టిస్. చాలా దారుణం. టోనీ బాస్ పోరాటం చేస్తారు. ఎదిరించి పోరాడతాను. టోనీ బాస్ నిరాహార దీక్ష చేస్తారు. అవునవును, చేస్తాను. నువ్వేమన్నా? టోనీ బాస్ ఏమీ తినరు, నిరాహార దీక్ష చేస్తారు. ఆ బాక్సులు ఏమండి టోనీ బాస్, మీ టిఫిన్ మాకు ఇచ్చేయండి. టోనీ, ఈ విషయం సూపర్ కార్ గురించో ఇంకా సూపర్ పవర్ గురించో కాదు. మన అందరి దగ్గర సూపర్ పవర్ ఉంది. రాంగ్ కి అగేన్స్ట్ గా ఉండడానికి, రైట్ ని సపోర్ట్ చేయడానికి నేర్చుకోవాలి. అదే మన కరేజ్, ఆనెస్టీ. ఎంత అందంగా ఆ కార్ ని డ్రిఫ్ట్ చేశారు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. నేను కికో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమై, శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా. సూపర్ స్పీడ్, ఆ కారులో ఉన్న ఆయన అందరి చేతుల్లో ఉన్న వస్తువుల్ని లాక్కుని వెళ్తున్నారు. ఆయన్ని వెంటనే ఆపాలి. ఓకే కికో, సన్ సిటీలో ఏ వస్తువు కనిపించకుండా పోయినా దానికి కారణమైన వాళ్ళని వదలకూడదు.
టోనీ చాలా ఎక్స్పర్ట్ అయిన డ్రైవర్ అనుకుంటాను, కానీ ఇలాంటి డ్రైవింగ్ అన్సేఫ్ అయిన విషయం. వీలైనంత త్వరగా దీన్ని ఆపి తీరాలి. ఫార్ములా నెంబర్ 33ని అప్లై ఆల్ చేయి. రైట్ కికో, యాక్టివేట్ నెంబర్ ఫార్ములా 33. Ayo drifter, what are you up to, mister? Skid, jump, we'll leave your car with a lot of bumps. Let's see how long you can drift once our gears are about to shift. Skid, jump, you just got stumped. It's okay, man. It's cool, man. I'm Ronnie, cousin of Tony, and I'm the best car drifter. ఒకవేళ నీ కార్ కి సూపర్ పవర్స్ లేకపోతే నన్ను పట్టుకోవడం నీ తరం కాదు. ఏంటి మీరు టోనీ కజినా? కానీ ఇలా చూడండి బ్రదర్, మిగతా వాళ్ళది లాక్కోవడం చాలా తప్పు. తప్పైన విషయాల్ని మీరు చేసి ఉండకూడదు. దొంగతనం ఎవరు చేశారు? ఇట్స్ ఫన్ మ్యాన్, ఇట్స్ కూల్ మ్యాన్. నేను డబ్బు కోసం కాదు, థ్రిల్ కోసం చేస్తున్నాను. ఎందుకంటే ఎవరు నా అంత స్పీడ్ గా డ్రైవ్ చేయలేరు, అలాగే అలాగా డ్రిఫ్ట్ చేయలేరు. ఐఎమ్ ద బెస్ట్. చూసావా, నేను అప్పుడే చెప్పానుగా, కిక్కో ఆ దొంగని పట్టేసుకున్నాడు. ఏయ్, నన్ను దొంగ అనకండి, అనాలనుకుంటే థీఫ్ అనండి. ఇట్ సౌండ్స్ కూల్ మ్యాన్. అయినా మీ దగ్గర సూపర్ కార్ ఉన్నందువల్లే నన్ను పట్టుకోగలిగారు, లేకపోతే ఇట్స్ నాట్ కూల్. ఎవరైనా నన్ను ఆర్డినరీ కార్ లో వచ్చి పట్టుకుని చూడండి. చాలా బాగా చెప్పావు. సూపర్ పవర్స్ లేకుండా ప్రపంచంలో కిక్కోనే కాదు, ఇంకెవరో కూడా రాణిని టచ్ చేయలేరు, అంతే. ఓకే, నైస్ మీటింగ్ యు ఆల్. నేను ఇంకో కొత్త చోటుకు వెళ్తున్నాను. అక్కడ కూడా ఇలాగే ఎవరైనా మిమ్మల్ని పడితే ఏం చేస్తారు? అది సాధ్యం కాదు. ఐఎమ్ ద బెస్ట్. మిగతా వాళ్ళని ఓడించడంలో నేనే నెంబర్ 1. ఏ ఆర్డినరీ కార్ అయినా నన్ను పట్టుకుంటే నేను ఈ దొంగతనం వదిలేస్తాను. నేను థ్రిల్ కోసమే చేస్తున్నాను. అందరికీ ఒక విషయం ప్రూవ్ చేస్తాను. ఐఎమ్ ద బెస్ట్ డ్రిఫ్టర్ నని. అలా అయితే ఒకవేళ మీరు ఓడిపోతే దొంగతనం చేయడం అన్నిటినీ ఆపేస్తారా? ఎస్, కానీ సూపర్ స్పీడ్ ముందు ఎవరైనా సరే ఓడిపోతారు. ఒకవేళ సూపర్ స్పీడ్ సూపర్ పవర్ ఏం లేకుండా నేను రేస్ లో ఓడించేస్తే అప్పుడు నువ్వు దొంగతనాన్ని ఆపేస్తావా చెప్పు? ఆ విధంగా నన్ను ఓడించడం అనేది ఇంపాసిబుల్, బికాస్ ఐఎమ్ ద బెస్ట్. బట్ ఐల్ డూ ఇట్ మ్యాన్. దొంగతనం వదిలేస్తాను. అయితే సరే, రేపు 8 నుంచి 9 గంటల లోపల నేను సూపర్ స్పీడ్ నీతో రేస్ చేయడానికి తయారుగా ఉంటావు. కానీ నేను సూపర్ స్పీడ్ ఒక పవర్ ని యూస్ చేయను. కూల్. రేపు రీసెర్చ్ సెంటర్ నుంచి సన్ పాయింట్ వరకు రేస్. కానీ నువ్వు సూపర్ పవర్స్ యూస్ చేయవని నేను నిన్ను ఎలా నమ్మాలి? దాన్ని నువ్వే చూసి తెలుసుకో. రేస్ జరిగే 1 అవర్ కి సూపర్ స్పీడ్ పవర్ ఆఫ్ లో ఉంటుంది. 8 నుంచి 9 గంటల వరకు. నువ్వు ఎందుకు అలా చేసావు కికో? తను బెదిరించి తీసుకున్న దాన్ని నువ్వు అదరగొట్టి తీసుకున్నావు కదా. ఇప్పుడు వాడిని పోలీసులకు అప్పగించు. రెండే మాటల్లో చెప్పాలంటే గేమ్ క్లోజ్డ్. అవును, అది చాలా పెద్ద క్లోజ్డ్. లేదు ట్వింకిల్, రైట్ రాంగ్ తో పోరాడడానికి సూపర్ పవర్ ఏవి అక్కర్లేదు, మనలో ఉన్న పవరే కావాలి. టోనీ, ఏ ఒక మంచి విషయాన్ని చేయడానికి మన సూపర్ పవర్ మనకి అక్కర్లేదు. అది మనం రేపు చూద్దాం. ఏ రాణి, కజిన్ ఆఫ్ టోనీ నేను ఓడించినప్పుడు నీకు అర్థం అవుతుంది. ఓ యా, బట్ 1 అవర్ వరకు సూపర్ స్పీడ్ సూపర్ పవర్స్ ని ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. డోంట్ వరీ కిక్కో, నీకు మాటిస్తున్నాను. విషయం ఏమిటో చెప్పు, త్వరగా చెప్పు. అలా అతను ప్రామిస్ చేశాడు అంటే ఖచ్చితంగా అతను చెయ్యకుండా వదిలిపెట్టాడు. ఏమయ్యింది? మేయర్ మన బ్లాక్ మెయిల్ లెటర్ కి సమాధానం ఇచ్చాడా? లేదు, మనం ఏం చెప్పినా ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు. అవును, ఎవరు గౌరవించడం లేదు. ఇక మీద మనల్ని అందరూ గౌరవిస్తారు. రేపు సూపర్ స్పీడ్ యొక్క సూపర్ పవర్ ఖచ్చితంగా 1 గంట సేపు పని చెయ్యదు. అదే మనకు దొరికిన సూపర్ ఛాన్స్. ఆ ఒక్క అవకాశం చాలు సన్ సిటీని మనం తలకిందులు చెయ్యొచ్చు. అంటే మీరు లాలా కలిసి ఆ పని చేస్తారా? సన్ సిటీ అంతే. ఊలాలా, ఊలాలా. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 888 ని అప్లై చేయి. ఓకే డూడ్, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 888. చూసావా, ఈ సాఫ్ట్వేర్ ని నేను 1 అవర్ కి ఆఫ్ చేసి పెట్టాను. నెక్స్ట్ 1 అవర్ కి నా సూపర్ స్పీడ్ కార్ మామూలు కార్ లా ఉంటుంది. ఓకే కికో, డ్రిఫ్టింగ్ రేస్ మొదలు పెడదాం. సూపర్ పవర్స్ లేకుండా నువ్వు గెలవడం అనేది ఛాన్సే లేదు. రెండో మాటల్లో చెప్పాలంటే లెట్స్ సీ. సూపర్ స్పీడ్, ఇది 0కి వచ్చిన వెంటనే నీ సూపర్ పవర్ 1 అవర్ కి ఆఫ్ అయిపోతుంది. ఓకేనా బడ్డీ? క్షమించు. నో ప్రాబ్లం కికో. సూపర్ స్పీడ్ కికోకి జోడి. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే నేను చూసుకుంటాను. ఎవరొచ్చినా సరే మన సూపర్ ఫ్రెండ్షిప్ తో వాళ్ళని చిత్తుగా ఓడిద్దాం. హా,
లాలా, మనకి 1 గంట సేపు టైం ఉంది. కికో సూపర్ స్పీడ్ వాళ్ళు రేసులో బిజీగా ఉంటారు. మనం సన్ సిటీని తలకిందులు చేసేద్దాం. వెరీ గుడ్ సూపర్ స్పీడో. ఇప్పుడు అలాగే లెఫ్ట్ లో కట్ చేసి రైట్ లో వెళ్ళు. సూపర్ స్పీడో, రోని ఇప్పుడు షార్ట్ కట్ లో వెళ్తున్నారు. మనము అలాగే వెళ్దాం. లాలా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే సన్ సిటీని తలకిందులుగా చేసి ధ్వంసం చేయడానికి. లాలా, దాన్ని ముట్టుకోగో. మనకి బాంబు ఏమీ అవసరం లేదు. దాన్ని ఆపరేట్ చేసే కంట్రోల్ రే కావాలి. ఎందుకంటే ఈ బాంబు అంత శక్తివంతమైనది. ఇది కనుక పేలిందంటే సన్ సిటీ మొత్తం ధ్వంసమైపోతుంది. అయితే మిగిలి ఉన్న ఆ సగం అప్పుడు అది మన కంట్రోల్లోనే కదా ఉంటుంది. అయితే మొదలు పెట్టు. లాలా, సన్ సిటీని చేసేస్తాం దివాలా. కికో, వీడు నాకంటే చాలా స్పీడ్ గా వెళ్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం పర్లేదు సూపర్ స్పీడో. నీ సాఫ్ట్వేర్ హెల్ప్ లేకుండా నువ్వు అన్ని పనులని త్వరగా చేస్తున్నావు. మన లక్ష్యం రేస్ లో గెలవడం మాత్రమే కాదు, రోనీని మంచి దారిలోకి తీసుకురావడం. గోడకి పక్కన నుంచి 55 డిగ్రీస్ లో యాక్సిలరేట్ ని చేయి. ఈ రిమోట్ లో ఉన్న బటన్ ని నొక్కితే చాలు సన్ సిటీ ధ్వంసమైపోతుంది. సన్ సిటీని రక్షించడం కోసం పెట్టిన ఈ బాంబ్ సన్ సిటీని ధ్వంసం చేసేలా చేస్తాను. ఇప్పుడు మనం ఊలాలా చేద్దాం. సన్ సిటీని ఊలాలా. మంచి విషయాలు ఎప్పుడు వాయిదా వేయకూడదు బాస్. చేద్దామా లాలా? బటన్ ని ప్రెస్ చేయండి త్వరగా. ఏంటి వాగుతున్నావు? ఆ బాంబు పేలిందంటే 10 కిలోమీటర్ల దూరంలో అన్ని నాశనమైపోతాయి. ఆ లోగా మనం 10 కిలోమీటర్లకు అటువైపుగా వెళ్ళిపోవాలి. ఆ తర్వాతే ఇదంతా చెయ్యాలి. అర్థమైందా? ఆ తర్వాత నేను ఏ రిమోట్ ని పెట్టుకొని సన్ సిటీని నాశనం చేస్తాను. ఊలాలా, ఊలాలా. సన్ సిటీ పేలి ధ్వంసం కాబోతోంది. సూపర్ స్పీడో, టాప్ గేర్ ని వేయి. ఎస్ కికో. సూపర్ స్పీడో, రైట్ లో స్టీర్ చేసుకుంటూ బ్రేక్ వేయి. ఆల్రైట్ కికో. సూపర్ స్పీడో, మన రోని అన్నని కాపాడి తీరాలి. రివర్స్. డోంట్ వరీ.
కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, నేను నదిలో పడిపోయేలా ఉన్నాను. ఇట్స్ నాట్ కూల్ మ్యాన్. ఐఎమ్ సారీ కికో, ఈ రోజు నా ప్రాణం కాపాడావు. నాకెంతో పొగరు ఉండేది, అందుకే నాకు ఈ రోజు పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. కానీ ఏం పర్లేదు రోనీ బ్రో, ఎలాగో మీరు చేసింది తప్పని మీరే ఇప్పుడు తెలుసుకున్నారు కదా. నన్ను ఒకరి పని చేయమన్నందువల్లే ఇలా చేశాను. ఊళ్ళలో గ్యాంగ్స్టర్స్ సూపర్ స్పీడ్ తో సూపర్ పవర్స్ లేకుండా ఛాలెంజ్ చేయమని చెప్పారు. ఆ సమయంలో వాళ్ళు సన్ సిటీని దోచుకుంటారట. దొంగతనమా? ఎక్కడా? ఆ విషయం నాకు తెలీదు. వాళ్ళ దొంగతనంలో నాకు వాటా ఇస్తా ఉన్నారు, అందుకే ఇలా చేశాను. మీరు చాలా పెద్ద తప్పు చేశారన్నా. ఉలాలా గ్యాంగ్ మేయర్ అంకల్ ని బ్లాక్మెయిల్ చేశారు తెలుసా? వాళ్ళు సన్ సిటీని అంతం చేస్తా ఉన్నారు. సన్ సిటీని దోచుకున్న తర్వాత వాళ్ళు తిన్నగా గొడవన్కి వచ్చేస్తారు. అది సన్ సిటీ సౌత్ బార్డర్ లో ఉంది. సూపర్ స్పీడ్ ఒక సూపర్ పవర్ తిరిగి రావడానికి ఇంకా 15 మినిట్స్ టైం ఉంది. అంత త్వరగా ఆ చోటికి వెళ్లి చేరాలంటే ఒక్కదారే ఉంది. ఏమిటిది? మనం ఇప్పుడు మన సూపర్ పవర్ ని యూజ్ చేయాలి. దానికి పేరే ధైర్యం. మీరు త్వరగా వెళ్లి పోలీస్ దగ్గర చెప్పండి. సూపర్ స్పీడో రెడీయా? ఈ రోడ్ స్ట్రైట్ గా సౌత్ బార్డర్ కే వెళ్తోంది. వాళ్ళు అంత త్వరగా అక్కడికి వెళ్ళడానికి ఛాన్సే లేదు. మళ్ళీ ఆ కికో వచ్చాడా? ఏం చెయ్యాలి? అతనికి తన సూపర్ పవర్ దొరికే సమయం వచ్చిందనుకుంటున్నాను. ఇప్పుడు మన చేతిలో గన్ ఉంది. కికో, నేను నా బుల్లెట్ షీల్డ్ ని యూజ్ చేయలేకపోతున్నాను. ఏం పర్లేదు సూపర్ స్పీడో, రోనీ అలా డ్రిఫ్ట్ చేయి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో కికో. ఈ బాంబు రేంజ్ 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దగ్గర నేను 9 కిలోమీటర్లు దాటాను. ఇక ఒకే 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. నేను అక్కడికి వెళ్ళిన వెంటనే ఈ బటన్ నొక్కుతాను. బాంబు పేలి మీ సిటీ అంతా చిన్నాభిన్నమవుతుంది. కానీ కికో, వాళ్ళిద్దరూ కలిసి మనల్ని శాండ్విచ్ చేసేస్తారనుకుంటాను. పవర్స్ లేకపోతే నేను వాళ్ళని ఏమీ చేయలేను. మనం వాళ్ళని ఆపి తీరాలి, లేకపోతే వాళ్ళ సన్ సిటీని అంతం చేసేస్తారు. సూపర్ స్పీడో, స్పీడ్ ని కాస్త తగ్గించు. కానీ ఎందుకు? వాళ్ళు మనకంటే ముందుగానే కదా వెళ్తున్నారు. అందుకోసమే నేను అలా చెప్పాను సూపర్ స్పీడో. అరే, అతను మనల్ని అడ్డుకోకుండా బానెట్ మీద నుంచి ఏం చేస్తున్నాడు? ఇలా వచ్చే ఏ ప్రయోజనమూ లేదు కికో. ఇంకా 6 కిలోమీటర్ దూరమే ఉంది. నీకు సూపర్ పవర్స్ రావడానికి ఇంకా 3 నిమిషాలే ఉంది. వీలైనంత త్వరగా నేను 10 కిలోమీటర్లు దాటేసి ఈ బటన్ ని నొక్కేస్తాను. ఒక విషయం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ వెనకాలే ఉన్నారు. వాళ్ళు బాంబులో ఇరుక్కుంటారు. అది కూడా మంచికే. వచ్చిన డబ్బుని నేను వాళ్ళతో కలిసి షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. నువ్వు మంచి చేసావు. సూపర్ స్పీడో స్టాప్. దగ్గరకు వచ్చేసాం. ఈ చోటు దాటామంటే నేను ఈ బటన్ నొక్కేస్తాను. సన్ సిటీలో సగం చిన్న భిన్నమైపోతుంది. మిగతాది నా సొంతం అవుతుంది. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 75.
సగం బండి అటువైపు ఉంది, సగం బండి ఇటువైపు ఉంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సూపర్ స్పీడోకి తన పవర్ వచ్చేసినట్టుంది. ఇక వేరే దారి లేదు, పారిపోయి ప్రాణాలు రక్షించుకోవాలి. ముందు ఈ సన్ సిటీని నాశనం చేసి ఊలలా పాడదాం. వద్దు, వదిలే. మనం చేసేది తప్పు. నిజమైన సూపర్ పవర్ అనేది మన గుండెల్లో ఉండాలి. అది కీకోలో ఉంది, సూపర్ స్పీడోలో ఉంది. శభాష్.